భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడి ఉన్న జ్ఞాన మార్గదర్శిని. మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే పరమాత్మ జ్ఞానోపదేశము. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అందించిన భగవానుడి దివ్యోపదేశమే గీతా సారాంశం. కురుక్షేత్ర సంగ్రామం జరగకూడదని, సహోదరుల మధ్య రక్తపాతం ఉండకూడదని శ్రీకృష్ణుడు అన్ని విధాలా యత్నించాడు. ధర్మం నిలవాలని, శాంతి సుస్థిరం కావాలని, రాజ్యం కంటే నీతి మిన్నని ఎన్నో సందర్భాలలో చెబుతూ శాంతి సందేశాలు పంపించాడు. భారత యుద్ధం జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. అస్త్రువులతో నిండిన నేత్రములు గలవాడను, చింతాక్రాంతుడై జాలితో నిండిన వాడైన అర్జున్ని గాంచి మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎక్కడి నుండి దాపరించినది? జీవితపు విలువలను ఎరిగిన మహాత్మునకు ఇది తగినది కాదు. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని మాత్రమే కలిగించును. ఓ పార్థ, పతనకారకమైన ఈ నపుంసకత్వమునకు లొంగకము ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము. అర్జునుడు పలికెను. ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్ముడు, ద్రోణుడు వంటి గురువులను నేను ఎట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను? గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కంటే ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ మా పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిల మగను. మేము వారిని జయించడియో లేదా వారు మమ్మలను జయించడియో ఏది మాకు హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్ర పుత్రులను సంహరించి మేము జీవింప వాంఛింపము. అయినను వారు ఇప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు. నా యందలి కార్పణ్య దోస్తము కారణమున నేను స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయితిని. ఎట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను ప్రార్థించుచున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము చేయము. ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకమును తొలగించుకున్న మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్ సమృద్ధమును గాని శత్రురహితమగు రాజ్యమును గాని సాధించినను ఈ శోకము తొలగును అని నాకు తోచుటలేదు. శత్రువులను జయించు అర్జునుడు ఈ విధముగా పలికి శ్రీకృష్ణునితో, గోవిందా, నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనము వహించెను. ఆ సమయమున ఇరు సేనల మధ్య దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఈ విధముగా పలికెను. ఓ భరతవంశీయుడా, శోకింపవలసిన వారిని గూర్చి నీవు శోకించుచున్నావు. అయితే పండితుల వలె మాట్లాడుచున్నావు. జ్ఞానులు జీవించి వారి గూర్చి గాని మరణించిన వారి గూర్చి గాని శోకింపరు. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని లేనియుండిన కాలము ఎప్పుడూ లేదు. భవిష్యత్తులో మనందరము లేనివారమైపోము. దేహదారి ఈ దేహమునందు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యములను పొందినట్లు మరణ సమయములో జీవాత్మ మరొక దేహమును పొందును. ఈ మార్పుచే ధీరుడు మోహపడడు. ఓ కుంతీపుత్ర, ఇంద్రియాలు విషయాలతో కలిసినప్పుడు సుఖదుఖాలు కలుగుతాయి. అవి వచ్చిపోవు, తాత్కాలికమైనవి. ఓ భరతవంశీయ, వాటిని సహించము. ఓ పురుష శ్రేష్ఠ, సుఖదుఖాలలో సమంగా నిలిచిన వాడు నిశ్చయంగా అమృతత్వమునకు అర్హుడు. అసత్తునకు ఉనికి లేదు, సత్తునకు నాశనము లేదు. ఈ రెండింటి తత్వాన్ని సత్యదర్శులు నిర్ణయించారు. ఈ సమస్త శరీరమంతటను వ్యాపించి ఉన్నది అవినాశి అయిన ఆత్మ. దానిని నాశనం చేయుటకు ఎవ్వరూ సమర్థులు కారు. ఈ దేహములు నశించుచున్నవి. దేహములో నివసించు ఆత్మ నిత్యమైనది, అవినాశి అయినది. కావున ఓ భరతవంశీయ, యుద్ధము చేయుము. ఆత్మను చంపుతానని భావించువాడు
భావించేవాడును ఆత్మ చంపబడుతుందని భావించేవాడును ఇద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మకు జననము గాని మరణము గాని లేదు. ఇది నిత్యం, శాశ్వతము, పురాతనము. దేహము నశించినను ఆత్మ నశించదు. ఓ పార్థ, ఆత్మ అవినాశి అని, నిత్యమని, జనరహితమని తెలిసినవాడు ఎవ్వరిని ఎలా చంపును లేదా ఎలా చంపించును? మనిషి జీర్ణమైన వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను పొందును. ఆత్మను ఆయుధాలు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది, ఈ ఆత్మ ఛేదింపలేనిది. ఈ విధముగా తెలిసినవాడు శోకించడు. ఓ మహాబహో, ఆత్మను జనించుచు మరణించుచున్నదని నీవు భావించినను శోకించటకు కారణము లేదు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి మళ్ళీ జన్మము తప్పదు. అందుచే అనివార్యమైన ఈ విషయమును గూర్చి శోకించట తగదు. జీవులు జన్మకు ముందు అవ్యక్తములు, మధ్యలో వ్యక్తములు, మరణానంతరం మళ్ళీ అవ్యక్తములు. ఇందులో శోకము ఎందుకు? కొంతమంది ఆత్మను అద్భుతముగా చూస్తారు, కొంతమంది అద్భుతముగా వింటారు. విన్నా కూడా కొందరు దానిని గ్రహించలేరు. ఓ భరతవంశీయుడా, దేహములో నివసించు ఆత్మ ఎన్నడను సంపబడదు. కావున ఏ జీవిని గూర్చియు నీవు శోకించవద్దు. క్షత్రియునిగా నీ స్వధర్మాన్ని పరిశీలించినచో ధర్మానుగుణమైన యుద్ధము చేయుట కంటే మరి ఒకటి శ్రేయస్కరమైనది లేదని నీవు గ్రహింపవలెను. ఓ పార్థ, స్వయంగా లభించిన ఈ ధర్మయుద్ధము స్వర్గ ద్వారములను తెరుచును. అట్టి యుద్ధము లభించిన క్షత్రియులు ధన్యులు. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధాన్ని చేయకపోతే స్వధర్మాన్ని విస్తరించిన వాడు అవుతావు మరియు పాపాన్ని పొందుతావు. ప్రజలు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవము గలవానికి అపకీర్తి మరణము కన్నా ఘోరమైనది. మహారథులు నీవు భయంతో యుద్ధము విడిచిన వాడివని భావించి నిన్ను తృణీకరిస్తారు. నీవు గౌరవించిన వారే నిన్ను అవమానిస్తారు. నీ శత్రువులు నీ శక్తిని నిందిస్తూ అనేక విధాలుగా నిన్ను దూషిస్తారు. దానికన్నా బాధాకరమైనది ఇంకేముంటుంది? ఓ కౌంతేయ, యుద్ధములో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు, జయిస్తే భూమిని పాలిస్తావు. కాబట్టి నిశ్చయముగా యుద్ధానికి లేచి నిలిచుము. సుఖదుఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను సమానముగా భావించి యుద్ధము చేయుము. అప్పుడు నీకు పాపము కలగదు. ఓ అర్జున, ఇంతవరకు సాంఖ్యయోగమును అనుసరించి ఆత్మజ్ఞానాన్ని నీకు వివరించితిని. ఇప్పుడు నిష్కామ కర్మయోగాన్ని వినుము. దీనిని ఆశ్రయించినచో కర్మ బంధనం నుండి విముక్తుడవుతావు. ఇది జ్ఞానయోగము. ఇప్పుడు నిష్కామ కర్మయోగమును చెప్పుచున్నాను. దీనిచే కర్మ బంధనము నుండి విముక్తి పొందుతావు. ఈ మార్గంలో చేసిన ప్రయత్నము ఎప్పటికీ వ్యర్థము కాదు. స్వల్ప ధర్మాచరణ కూడా మహాభయము నుండి రక్షించును. ఈ మార్గమునందు ఉన్న వారికి స్థిరమైన బుద్ధి ఉండి లక్ష్యం ఒక్కటే. ఓ కురునందన, అస్థిర బుద్ధుల ఆలోచనలు అనేకములు. వేదాలలోని మధురమైన వాక్యాలలో మునిగిపోయి భోగ సంపదలనే పరమ లక్ష్యమని చెప్పేవారు అల్పజ్ఞానులు. భోగములు, ఐశ్వర్యములు కోరు వారి మాటలచే స్థిరబుద్ధి కలగదు. సమాధి పొందుటకు వీలు ఉండదు. భోగాశక్తి మరియు ఐశ్వర్యాశక్తి గలవారికి సమాధి బుద్ధి కలగదు. వేదాలు త్రిగుణాలకు సంబంధించిన విషయములనే చెప్పును. ఓ అర్జున, నీవు త్రిగుణాలకు అతీతుడివై ద్వంద్వాల నుండి విముక్తుడివై యోగక్షేమముల పట్ల ఆసక్తి విడిచి ఆత్మనిష్ఠుడివై నిలిచుము. సర్వత్రా నీరు పొంగినప్పుడు చిన్న బావికి ఎంత ప్రయోజనమో జ్ఞాని అయిన బ్రాహ్మణునికి వేదాల ప్రయోజనము అంతే. నీకు కర్మ చేయుటకే హక్కు గాని కర్మ ఫలాలపై హక్కు లేదు. ఫలాలనే కర్మకు కారణమని భావించకము. కర్మ త్యాగమునకు ఆసక్తి చూపకము. ఓ ధనంజయ, యోగస్థుడై కర్మలు చేయము. ఆసక్తిని విడిచి సిద్ధి అసిద్ధులలో సమంగా నిలిచుము. ఈ సమత్వమే యోగము. ఫలాపేక్షతో చేసిన కర్మ బుద్ధి యోగంతో చేసిన కర్మ కన్నా హీనమైనది. కాబట్టి బుద్ధి యోగాన్ని
మార్గాన్ని ఆశ్రయించము. ఫలాశక్తులు కృపణులు బుద్ధి యోగము గలవాడు ఈ జన్మలోనే పుణ్యపాపాలను విడిచిపెట్టును. అందుచే యోగానికి ప్రయత్నించము. యోగమే కర్మలలో నైపుణ్యము. జ్ఞానులు కర్మఫలాలను త్యజించి జన్మబంధనము నుండి విముక్తులై పరమపదాన్ని పొందుతారు. నీ బుద్ధి మోహాన్ని దాటినప్పుడు విన్నదాని పట్లను వినవలసిన దాని పట్లను వైరాగ్యము కలుగుతుంది. వేద వాక్యములచే కలవరపడని నీ బుద్ధి సమాధిలో స్థిరపడినప్పుడు నీవు యోగాన్ని పొందుతావు. అర్జునుడు పలికెను, ఓ కేశవా, స్థితప్రజ్ఞుని లక్షణములు ఏమిటి? అతడు ఎలా మాట్లాడును, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుచును? శ్రీ భగవానుడు పలికెను, మనసులోని అన్ని కోరికలను త్యజించి ఆత్మలోనే తృప్తి పొందినవాడే స్థితప్రజ్ఞుడు. దుఃఖాలలో కలవరపడని, సుఖాలలో ఆసక్తి లేని, రాగ భయ క్రోధరహితుడైన వాడు స్థితప్రజ్ఞుడు. శుభాశుభాలలో ఆసక్తి గాని ద్వేషం గాని లేనివాడు స్థితప్రజ్ఞుడు. తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియాలను విషయాల నుండి ఉపసంహరించేవాడు స్థితప్రజ్ఞుడు. విషయాలను దూరం చేసినా విషయాసక్తి మిగులుతుంది. పరమానుభవంతో అది కూడా నశిస్తుంది. ఓ కౌంతేయ, ఇంద్రియాలు బలమైనవి. అవి జ్ఞానిని కూడా ఆకర్షించగలవు. ఇంద్రియాలను నియంత్రించి నన్నే పరమాశ్రయముగా చేసుకున్న వాడికి బుద్ధి స్థిరంగా ఉంటుంది. విషయాలను ధ్యానించుట వలన ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కామము, కామము వలన క్రోధము కలుగును. క్రోధము వలన మోహము, మోహము వలన స్మృతినాశము, స్మృతినాశము వలన బుద్ధినాశము, బుద్ధినాశము వలన మనిషి పతనమగును. రాగద్వేష రహితుడై ఇంద్రియాలను నియంత్రించేవాడు ప్రసాదాన్ని పొందుతాడు. ప్రసాదముతో సర్వ దుఃఖాలు నశిస్తాయి. ప్రశాంత మనస్సు గలవాడి బుద్ధి త్వరగా స్థిరపడుతుంది. యోగము లేనివానికి బుద్ధి లేదు. బుద్ధి లేనివానికి శాంతి లేదు. శాంతి లేనివానికి సుఖం లేదు. ఇంద్రియాలకు లోబడి ఉన్న బుద్ధి నావను గాలి వలె కొట్టేస్తుంది. కాబట్టి ఓ మహాబహో, ఇంద్రియాల విషయాల నుండి నియంత్రింపబడిన వాడే స్థితప్రజ్ఞుడు. సర్వజీవులకు రాత్రిగా ఉన్నది. సంయమి అయిన జ్ఞానికి రాత్రి. నదులు సముద్రంలో కలిసినా సముద్రం కలవరపడనట్లు అలాగే కోరికలు వచ్చినా స్థితప్రజ్ఞుడు కలవరపడడు. సర్వ కోరికలను విడిచి అహంకారము మమకారము లేనివాడు నిజమైన శాంతిని పొందుతాడు. ఇదే బ్రాహ్మీ స్థితి. దీనిని పొందినవాడు మోహము చెందడు. జీవితాంతములో ఈ స్థితిలో నిలిచినవాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు. శ్రీమద్ భగవద్గీత యందలి గీతాసారము అను 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.